బ్రో చావా సినిమా ఎలా ఉందండి? చాలా బాగుంది. ఎందుకంటే మన చరిత్ర మనం తెలుసుకోవాలి. హృదయంలో సంభాజీ మహారాజ్ ఉంటారు. అదే మనం శివుని మూవీ చూసినట్టు అనిపించింది. విక్కీ కౌశల్ అంటే సూట్ అయ్యాడా మహారాజ్ లాగా? ఖచ్చితంగా ఉందండి. సంభాజీ మహారాజ్ గారి విక్కీ కౌశల్ చాలా చాలా బాగుందండి. ఎలా సంభాజీ మహారాజ్ ఉన్నారు నిజ రూపంలో, అదే రూపం విశ్వరూపం చూపించారు. బాలీవుడ్ మన నిర్దేశకత్వం చేసిన అందరికీ ఒక నోవెల్ ని బేస్ చేసుకొని తీసినట్టు తెలుస్తుంది స్టోరీని. ఆ కాలంలో పరిస్థితులను ఎలా చూపించారు, శివాజీ మహారాజ్ ఎలా ఎదుర్కొన్నాడు? అది ఆ కాలంలో అయితే అంత హిస్టరీ నాకైతే అంత తెలియదు. అది ఇప్పుడు ఈ మూవీలో ఏదైతే చూపించారో జనాలకి ఏదే తెలియజెప్పారో అది కరెక్ట్గా తెలియజెప్పారు. అది మనం కమర్షియల్ గా హిట్ అవుతుంది అంట సినిమా. సూపర్ సూపర్ సార్, సూపర్ కమర్షియల్ హిట్ అవుతుంది. ఇది మన హిస్టరీ, అందరూ వచ్చి చూడాలి, అందరూ పూజించాలి మన శివాజీ మహారాజ్ని, అలాగే సంభాజీ మహారాజ్ని. థ్యాంక్ యూ. సో సినిమాలో ఏం నచ్చింది? విక్కీ కౌశల్ గారు యాక్టింగ్ ఎట్లా? సినిమాలో అంటే అతన్ని ఎంత కళ్ళు వీకినా కూడా నాకే వీకినా కూడా చాలా చాలా బాగుందండి. అది సూపర్ అండి, వస్తుంది. చాలా చాలా బాగుంది, సూపర్. రియల్గా చూసినట్టు ఉందండి. చాలా చాలా బాగుంది. అంటే భయం చాలా చాలా బాగుంది. ఇలాంటి మూవీస్ కావాలనుకుంటున్నాను ఇంకా. అవునండి. అండ్ టెక్నికల్ గా విషయం చూసినా కూడా సినిమాటోగ్రఫీ కానీ, మేకింగ్ కానీ, నరేషన్ కానీ చాలా బాగుంది. మనకు బీజిఎం కానీ ప్రతి ఒక్కటి టెక్నికల్ ఆస్పెక్ట్ లో కూడా ఎక్కడా తగ్గలే. అండ్ యాక్టింగ్ కూడా చాలా. దయచేసి వీ షుడ్ ఎంకరేజ్ దీస్ కైండ్ ఆఫ్ మూవీస్. ఇలాంటి సినిమాలు మనం చూస్తే, ఫండింగ్ చేస్తే మళ్ళీ మళ్ళీ మన చరిత్రలు వస్తాయి. ఈ రోజు మనం ఇన్ని రోజుల దాకా మనం చదువుకున్నది ఒక బూటకపు చరిత్ర. ఎందుకంటే మనం నానిటోలో చదువుకుంటాం అలెగ్జాండర్ ద గ్రేట్ అని, అరిస్టాటిల్ ద గ్రేట్ అని, అలెగ్జాండర్ ద గ్రేట్ అని. కానీ మనకు పురుషోత్తమ మహారాజ్ గురించి తెలీదు, ఛత్రపతి సంభాజీ మహారాజ్ గురించి తెలీదు, ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తెలీదు, మహారాణా ప్రతాప్ సింగ్ గురించి తెలీదు, గురు గోవింద్ సింగ్ గురించి తెలీదు. వీరందరి గురించి తెలుసుకోవాలి. మన పాఠ పుస్తకాలలో లేనందుకు కనీసం మనం సినిమా థియేటర్లకు వచ్చి చూసి నాలెడ్జ్ గెయిన్ చేసుకొని తర్వాత తరానికి మనం వాళ్ళకి సంస్కారాన్ని ఇవ్వగలిగితే అప్పుడే భావి భారత పౌరులని మనం తీర్చిదిద్దగలుగుతాం. జై భవానీ, జై శివాజీ, జై శివాజీ, జై భవానీ.